నేను మీ దగ్గరికి వచ్చి నిజాలని ఒప్పుకున్నానని ఓసారి రాకేష్కి ఫోన్ చేసి చెప్పండి. లేకపోతే నా మాటల్ని నమ్మడు. ఆలస్యం అయితే నా కూతురు నాకు దక్కదు. ప్లీజ్ రాజశ్రీ గారు, రాకేష్కి ఒకసారి ఫోన్ చేయండి. పాపిష్టిదానా, డబ్బు కోసం ఇంత పని చేస్తావా? నిన్నేం చేసిన పాపం లేదు. నీ సంగతి తర్వాత తెలుస్తాను. ముందు ధాత్రిని కలుసుకోవాలి. చేసిన తప్పుకి లెంపలేసుకుని తన కాళ్ల మీద పడి క్షమించమని ప్రాధేయపడాలి. అన్యాయంగా నిరపరాధి పైన ఎన్ని నిందలేశాను. తనెంత చెప్పినా తన మాటల్ని పట్టించుకోలేదు. నిర్దాక్షిణ్యంగా తన మీద ఈ నింద వేశాను. నేనప్పుడు అన్యాయంగా అలా మాట్లాడుతుంటే ధాత్రి లోపల ఎంత కుమిలిపోయిందో నాకిప్పుడు అర్థమవుతోంది. చిచి, ఇదంతా తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. చాలా అన్యాయంగా ప్రవర్తించాను. నన్ను నమ్మి నా ఇంటికి వచ్చిన అమాయకురాల్ని పోలీసులకు అప్పగించాను. నిజంగా నా పాపానికి నిష్కృతి లేదు. రాజశ్రీ, నువ్వా? ఐ ఆమ్ వెరీ వెరీ సారీ. నేను నీకు చాలా అన్యాయం చేశాను. నిన్ను అనరాని మాటలు అన్నాను. నిర్దోషివైన నిన్ను పోలీసులకు అప్పగించాను. చాలా పెద్ద నేరమే చేశాను. పెద్ద మనసుతో నన్ను క్షమించు ధాత్రి. ఇవి చేతులు కావు. పర్వాలేదు, నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. మాలతీదేవి తెలివిగా ప్లాన్ చేసి ఇదంతా చేయించింది. నీ స్థానంలో ఎవరున్నా ఇలాగే మోసపోయి ఉండేవాళ్ళు. నువ్వేం ఫీల్ అవ్వద్దు. నేను ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయాను. నువ్వు నిప్పులాంటి దానివని నాకు మొదటి నుంచి తెలుసు. అయినా సరే ఆ క్షణంలో అలా ప్రవర్తించాను. నన్నే దయ్యం పూరిందో ఏంటో. అదంతా తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అయిందేదో అయిపోయింది. అంతా మన మంచికే అనుకుని మర్చిపోదాం. నువ్వేం బాధపడద్దు. నువ్వెంత గొప్పదానివి ధాత్రి. నీది నిజంగా చాలా మంచి మనసు. దేవత లాంటి నీ పైన ఆ దేవుడికి కనికరం ఎందుకు కలగడం లేదో నాకు అర్థం కావడం లేదు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నావు. పడరాని కష్టాలు పడ్డావు. ఇకనైనా నువ్వు ఎటువంటి బాధలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా భర్త తరపున కూడా నీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఆయన నీకు పర్సనల్గా అపాలజైజ్ చేస్తారు. పర్వాలేదులే, మీరు నిజం తెలుసుకున్నారు, అంతే చాలు. ఆయనేం నాకు అపాలజీ చెప్పనక్కర్లేదు. మంచి మనసుతో నువ్వు ఆ మాట అన్నా ఆయన నీకు సారీ చెప్పకుండా ఎలా ఉండగలరు ధాత్రి? ఆయన వెంటనే బయలుదేరి ఇంటికొచ్చేయమని ఫోన్ చేస్తాను. ఇదంతా తెలుసుకుంటే ఆయన కూడా చాలా పశ్చాత్తాపడతారు. నువ్వు ముందు బయలుదేరు. ఎక్కడికి? అదేంటి అలా అడుగుతున్నావు? నువ్వింకా ఇక్కడెందుకు? మన ఇంటికి వెళ్ళిపోదాం. లేదు, నేనక్కడికి రాలేను. అదేంటి ధాత్రి, సారీ చెప్తున్నాను కదా. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చెయ్యం. పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించు. మమ్మల్ని అర్థం చేసుకున్నావు కాబట్టి ఎప్పట్లాగానే మా ఇంటికొచ్చి ఉండు. అలా అయితేనే నువ్వు నిజంగా మమ్మల్ని ఇద్దరిని క్షమించినట్టు. నాకు మీ ఇద్దరి మీద ఎటువంటి కోపమూ లేదు. మీ తప్పు మీరు తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. కాకపోతే నేనిప్పుడు అక్కడికి రాలేను. ఏ? ఎందుకని? నిన్నింక ఎవరు ఏమనరు. నీ గౌరవానికి ఎటువంటి భంగం కలగకుండా నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. లేదు, నేనక్కడికి రాలేను. అదేంటి, నువ్విక్కడే ఉండిపోతావా?
లేదు, నేను ఈ ఇంట్లో కూడా ఉండను. మరెక్కడికి వెళ్తావు? సమత దగ్గరికా? నీకింతకు ముందే చెప్పా కదా, దాని కాపురం చక్కబడేదాకా దానికి కనిపించను. మరి నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నాకు అనాథ శరణాలయంలో ఉద్యోగం దొరికింది. అక్కడికి వెళ్ళిపోతాను. అనాథ శరణాలయమా? అవును. మేమందరం ఉండగా నువ్వు అక్కడికి వెళ్ళడమేంటి? ఆ అనాథల్లో ఓ అనాథగా నువ్వెందుకు బతకాలి? నీకు మేమందరం ఉన్నాం. సమత కాపురం చక్కబడేంత వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండు. నీకిక ముందు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. నువ్వన్ని జాగ్రత్తలు తీసుకుంటావని నాకు తెలుసు. నేను ఆ భయంతో అక్కడికి రానుండం లేదు. నాకిప్పుడు ఎవరింట్లోనూ ఉండాలనిపించడం లేదు. అందుకే బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నన్ను అర్థం చేసుకో. దయచేసి మీ ఇంటికి రమ్మని నన్ను ఒత్తిడి పెట్టొద్దు. అది కాదు దాత్రి, నేను నేను మీ ఇంటికి రానంటున్నానని నువ్వు వేరేగా అనుకోవద్దు. నా పరిస్థితిని అర్థం చేసుకో. నేనెక్కడున్నా మనశ్శాంతితో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి నా నిర్ణయానికి అడ్డు చెప్పొద్దు. ఎస్ కమిన్. మీరా? అవును, నేనే. మీకు ఇక్కడేం పని? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? రమ్మనమంటేనే ఇక్కడికి రావాలని నాకు తెలీదు. అయినా మీ ఆఫీస్కి వచ్చి మీ గుమ్మం దగ్గర నిలబడ్డ మనిషికి మీరిచ్చే మర్యాద ఇదేనా? మర్యాద ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో నాకు బాగా తెలుసు. సరే, మీ చేత ఎలా మర్యాద చేయించుకోవాలో నాకు బాగా తెలుసులేండి. మీతో ఓ ముఖ్యమైన పనుండి ఇక్కడికి వచ్చాను. అదేంటో మీకు తెలిసాక మీరే ఆటోమేటిక్గా నా దారికి వచ్చి పొద్దున్న మర్యాదలు చేస్తారు. మీ రూమ్కి వచ్చే ముందు మీ పిఏకి ఓ VHS క్యాసెట్ ఇచ్చాను. మీ గదిలో ప్లే చేయాలని చెప్పాను. VCR తీసుకొస్తానని వెళ్ళాడు. అది రాగానే మీ టీవీకి కనెక్ట్ చేసి మీకు అద్భుతమైన విషయాన్ని చూపిస్తాను. నాకే వీడియో చూడాలి లేదు. మీరు దయచేసి వచ్చిన దారిని తిరిగి వెళ్ళండి. డోంట్ వేస్ట్ మై టైం. అన్నన్నా, మీ అంత గొప్ప వ్యక్తి టైం వేస్ట్ చేస్తానా? నేనంత మూర్ఖుని కాను. ఈ టేప్ మీకెంతో ముఖ్యమైనది కాబట్టే మీకు చూపెట్టాలనుకుంటున్నాను. నా మాట విని కాస్త ఓపిక పట్టండి, లేకపోతే మీరు చాలా నష్టపోతారు. మీ పిఏ అనుకుంటాను. లోపలికి రమ్మనండి. ఎస్ కమిన్. నీకేం పని పట్టలేదా? ఆయన చెప్పగానే VCR తీసుకురావడమేనా? అది కాదు సార్, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అని చెప్పారు. చూడకపోతే మన కంపెనీకి చాలా నష్టం అని అన్నారు. అందుకే వెంటనే VCR అరేంజ్ చేశాను. ఏడవలేకపోయావు? అంత కోపం దేనికండి? ఆయన అలాగే మాట్లాడతారులే. నీకు తెలుసు కదా, ఆయనకి పేషెన్స్ చాలా తక్కువ. ఆయన మాటలేం పట్టించుకోవద్దు. ఆ VCR తీసుకొచ్చి ఆ టీవీకి కనెక్ట్ చేయి. తర్వాత ఆ క్యాసెట్ VCRలో పెట్టి రివైండ్ చేసి ప్లే చేయి. ఆ తర్వాత మాత్రం నువ్వు ఇక్కడ ఉండొద్దు. అందులో ఉన్న దృశ్యాన్ని నేను, బాలకృష్ణ గారు మాత్రమే చూడాలి. అర్థమైందా? అర్థమైంది సార్. ఎందుకండి అంత సహనం? ప్లీజ్ టేక్ ఇట్ ఈజీ. నేను మీ టైంని అస్సలు వేస్ట్ చేయను. క్యాసెట్ చూశాక మీకే ఆ విషయం అర్థమవుతుంది. ఏ వెరీ బిగ్ సర్ప్రైజ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ మిస్టర్ బాలకృష్ణ. ప్లీజ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. మిస్టర్ రమేష్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఐ డోంట్ లైక్ సర్ప్రైజెస్. ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు ఇప్పుడు ఈ క్యాసెట్ చూడాల్సిందే. చూశాక తెల్లమొహం వేయాల్సిందే.
సెట్ చేశాను సార్. థ్యాంక్స్. ఇక నువ్వు వెళ్ళు, నేను ప్లే చేస్తాను. ఓకే సార్. ఎందుకండి మీ పిఏ మీద అంత కోపం? తను మీకు మేలే చేశాడు. ఒక్క నిమిషం. మొత్తం 1 lakh ఉంది. ఓకే, నువ్వు వెళ్ళి ఆయన పంపించు. ఏంటండి అప్పుడే అంత ఆశ్చర్యపోతున్నారే? ఆ తర్వాత జరగబోయేది చూడండి. అది చూస్తే మీరు అసలు తట్టుకోలేరేమో పాపం. కూర్చోండి, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. ఐ విల్ కమ్ స్ట్రైట్ టు ది పాయింట్. మీరు మాకేదో సేల్స్ ట్యాక్స్ లైబిలిటీ ఉందని చెప్పారట. ఏవో అడ్జస్ట్మెంట్స్ చేస్తే ఆ ట్యాక్స్ కట్టడం తప్పించుకోవచ్చని మా మేనేజర్ అంటున్నాడు. ఎస్, ఎలా అయినా మా మీద ఆ ట్యాక్స్ బట్టిని పడకుండా చూడండి. 1 crore అంటే చాలా ఎక్కువ కదా. ఐల్ సీ వాట్ ఐ కెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బ్రీఫ్ కేస్ తీసుకోండి. ఈ సాయం మాకు చేస్తున్నందుకు మీకు ఈ చిన్న కానుకను అందించాలనుకుంటున్నాను. మొత్తం 1 lakh ఉంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. భలే వాళ్ళే, మీరు చెప్పాక మళ్ళీ లెక్క పెట్టాలా? అవసరం లేదు. థ్యాంక్ యూ. వస్తానండి. మంచిది. ఏంటండి బాలకృష్ణ గారు అలా అవాక్కైపోయారు? నేను చెప్పానా క్యాసెట్ చూడగానే తెల్లమొహం వేస్తారని? ఇప్పటికైనా మీకు అర్థమైందా అందులో ఉంది చాలా ముఖ్యమైన విషయమని? వాట్ ఇస్ దిస్? ఇస్ ఇట్ ఎ జోక్ ఆర్ సంథింగ్? ఇదంతా ఎందుకు రికార్డ్ చేశారు? అసలు ఎవరు చేశారు? ఎవరు చేస్తే ఏమైంది? ఇదంతా జరిగింది కదా. దీన్ని నేను ఇప్పుడు పత్రికల వాళ్ళకి ఇచ్చాననుకోండి, ఏమవుతుంది? మొత్తం మీ పరువు మంటగలిసిపోతుంది. మీ వ్యాపారం సర్వనాశనం అవుతుంది. క్యాసెట్ రికార్డింగ్ క్వాలిటీ ఎలా ఉందంటారు? బాగానే ఉంది కదా. ఆడియో క్లారిటీ కూడా బాగుంది. టెలివిజన్ ఛానల్స్కి ఇస్తే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇదే ప్లే చేస్తారు. వాళ్ళకి చేతి నిండా పని, పండగ చేసుకుంటారు. మీ చరిత్రని ఎండగడతారు. మీ బండారం బయట పెడతారు. మీ విశ్వరూపం గురించి తెలుసుకున్న వాళ్ళందరూ మిమ్మల్ని అసహించుకుంటారు. మీరు మరీ ఇంత అమాయకులు అనుకోలేదు. ఆ క్యాసెట్ని పాడు చేస్తే సరిపోతుందా? నా దగ్గర వేరే లేకుండానే నేను ఇక్కడికి వచ్చానంటారా? ఆ క్యాసెట్ పాడు చేస్తే ప్రయోజనం ఉండదు. పాడవబోతున్న మీ పరువు మర్యాదల గురించి ఆలోచించండి. అసలు ఇదంతా ఎవరు చేశారు? నేనే. అవును, నేనే. మీకు ఇంకా ఈ విషయం అర్థం కాలేదా? లేక కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగారా? రహస్యంగా మీ క్యాబిన్లో మినీ కెమెరాని ఏర్పాటు చేయించి ఈ తంతునంతా నేనే రికార్డ్ చేయించాను. ఎందుకు ఇలా చేశారు? ఏదో సరదా కోసం. కాకపోతే ఏంటండి, ఇంత ముఖ్యమైన విషయాన్ని ఎవరైనా ఎందుకు రికార్డ్ చేస్తారు? స్వలాభం కోసమే. ఈ క్యాసెట్తో నేనేం చేయబోతున్నానో మీకు చెప్పాను కదా. మళ్ళీ ఇంకా ఏం తెలియనట్టు అలా అడుగుతారే? నో, దిస్ ఇస్ అనెథికల్. అబ్బా, ఎథిక్స్ గురించి మీరా మాట్లాడేది? ఊరుకోండి, ఎవరన్నా వింటే నవ్వుతారు. మీకు ఎథిక్స్కి అసలు పొత్తే కుదరదు. నీతులు కట్టిపెట్టి జరగబోయే దాని గురించి ఆలోచించండి. నీకెంత ధైర్యం ఇదంతా చేయించడానికి? యు విల్ నాట్ గెట్ అవే విత్ దిస్. ఆ మాట నేననాలి. ఇప్పుడు మీరు ఇరుక్కున్నారు. బయటపడాల్సింది మీరు. ఆ సంగతి ఆలోచించుకోండి. డబ్బు పుష్కలంగా వెదజల్లితే జరగని పనులంటూ ఏమీ లేవు. మీ మేనేజర్ని డబ్బుతో కొని ఇదంతా చేయించాను. అతను నా దగ్గర లంచం తీసుకొని మీ క్యాబిన్లో ఈ కెమెరాని అరేంజ్ చేయించి జరిగిందంతా రికార్డ్ చేయించాడు. ఆ తర్వాత క్యాసెట్ని తీసుకొచ్చి నాకు అప్పగించాడు. మేనేజర్ వెంటనే లోపల రమ్మన్నాను చెప్పు. మీరు భలేవాళ్ళండి. ఇంకా అతను ఇక్కడెందుకుంటాడు?
మీకన్నా చిన్నపిల్లల నయం, మరి ఇంత అమాయకత్వం పనికిరాదు. ఏంటి అలా చూస్తున్నారు? నిజం, మీ మేనేజర్ ఇప్పుడు మీ దగ్గర లేడు. కావాలంటే మీ పిఏని పిలిచి కనుక్కోండి. నువ్వు ఒకసారి ట్రా. మేనేజర్ రెడీ? నిన్నే అడిగేది, మేనేజర్ రెడీ? లేరండి. లేరంటే ఆఫీస్కి రాలేదా? లేదండి, రిజైన్ చేసేశారు. ఎప్పుడు రిజైన్ చేశాడు? వారం రోజులు లీవ్ పెట్టి వెళ్ళారు కదండి. ఆ తరువాత ఇవాళ పొద్దున్నే ఇంటి దగ్గర నుంచి రిజిగ్నేషన్ లెటర్ పంపించారు. నేను ఆయనకి ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. మనిషిని అక్కడికి పంపించాను. అతను వెళ్ళి ఆ ఇంట్లో ఎవరు కనిపించలేదని తిరిగొచ్చి నాతో చెప్పాడు. నాకేం అర్థం కావడం లేదు. నాకన్నీ అర్థమయ్యాయిలే, నువ్వు వెళ్ళు, నేను ఆయనతో మాట్లాడతాను. ఇప్పుడు అర్థమైందా? నేను చెప్పింది అక్షరాల నిజం. మీ మేనేజర్ని నేను కొనేశాను, అతని సాయంతోనే ఇదంతా చేయించాను. మీరు కూపీ లాగేలోగా అతని ఇక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. మీకు ఇంతకన్నా వివరంగా చెప్పక్కర్లేదనుకుంటాను. వాట్ మిస్టర్ బాలకృష్ణ, వాట్ యు సే? జరిగిందేదో జరిగిపోయింది, ఇక ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. మీరు చాలా నీచంగా ప్రవర్తించారు. ఇట్స్ టోటల్లీ అనెథికల్. మాటి మాటికి అదే మాట అంటున్నారు. మీరు చేస్తే తప్పులేదు, కానీ నేను చేస్తే తప్పైందా? నేనా? ఇలాంటి పని నేను ఎప్పుడు చేశాను? బాగా గుర్తు చేసుకోండి. నాకేం గుర్తు రావడం లేదు. ఇలాంటి పని నేను ఎప్పుడు చేయలేదు. ఇలాంటి పని అంటే ఇదే పని అని కాదు. నా ఫ్యాక్టరీ స్థలం విషయంలో మీరు ఎలా ప్రవర్తించారు? దొంగచాటుగా ఆ స్థలాన్ని కొట్టేయాలనుకోవడం అనెతికల్ కాదా? నన్ను ఇబ్బంది పెట్టాలనుకోవడం నీతిమాలిన పని కాదా? చెప్పండి బాలకృష్ణ గారు, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ దగ్గర సమాధానం లేదని, మీ దగ్గర నుంచి సమాధానం రాదని నాకు బాగా తెలుసు. తెలివి మీ ఒక్కరి సొత్తే అని ఎప్పుడూ అనుకోవద్దు. నాలాంటి వాళ్లతో గొడవ పడితే నాశనమైపోతారు.